దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించిన గాక. ఇంతవరకు మన సండే స్కూల్ విద్యార్థులు, యవనస్తులు చక్కటి స్కిట్స్ ప్రదర్శన చేసి చక్కటి పాటలు యాక్షన్గా వారు నేర్చుకుని దేవుని యొక్క సన్నిధిలో వారు ఉత్సాహముగా ప్రభు యొక్క సన్నిధిని ఘనపరచడానికి, స్తుతించడానికి ప్రభు దేవుడు మన సంఘానికి చక్కటి యవనస్తులను, చక్కటి చిన్న బిడ్డలను ప్రభు నడిపిస్తూ ఉన్నారు. అలాగనే బట్లపాలెంలో ఉన్న సండే స్కూల్ విద్యార్థులు చక్కటి నాటిక, చక్కటి సాంగ్కి యాక్షన్ చేసి ప్రభువుని వారిని ఆశీర్వదిస్తూ ఉండగా ఇంకొను ఆశీర్వాదకరంగా జరిగించి నడిపించేలాగా ప్రార్థన చేద్దాం. సమయం 11:30 దాటుతూ ఉంది. ఒక పావు గంట మాత్రమే దేవుని యొక్క మాటలను మనం విందాం. పావు తక్కువ 12కి కానీ 10 నిమిషాల తక్కువ 12కి కానీ నా మాటలు ముగించిన అనంతరం మనము నూతన సంవత్సరంలో మనము ఎదుర్కొని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు నాన్నగారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. కొన్ని మాటలు మనము దేవుని యొక్క వాక్యములో మనము విని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2, 3 వచనాలు మనం చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనకు నేర్పించినటువంటి విధానం ఏంటంటే, యూదుల రాజు పుట్టినవాడెక్కడ ఉన్నాడు అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. జ్ఞానులు ఏమంటున్నారు? మేము తూర్పు దేశపు జ్ఞానులము. ఏమండి? ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని ఈ మాట ఎవరికి చెప్తున్నారు? హేరోదు రాజుకి వివరణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమని వివరిస్తూ ఉన్నారంటే, అయ్యా, ఒక రారాజు జన్మించాడండి. ఆయన జన్మించినప్పుడు ఎలా వెళ్ళాలో మాకు తెలియదు. ఆ దారి మాకు తెలియక మేము ఆగిపోయాం. కాస్త ఆ దారి మాకు చూపిస్తారా అని హేరోదు రాజుని అడగడం జరిగింది. హేరోదు రాజు చెప్పాలంటే పచ్చి దుర్మార్గుడు. వాడు మనసులో ఏమనుకుంటున్నాడంటే, నేనే ఒక రాజును, నాకంటే వీరాతి వీరుడు ఒక రాజు జన్మించాడా అని తనలో తాను విమర్శించుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా కలవరపడుతూ ఉన్నాడు. రాజు ఒక్కడ మాత్రమే కలవరపడడం లేదు,
రాజు దగ్గర ఉన్నటువంటి భటులు కూడా ఏమయ్యారు? కలవరపడ్డారు. ఎందుకు ఈ కలవరం ఎందుకు వచ్చింది వీళ్ళకి? నేనే ఒక రాజుని, ఈ ప్రపంచానికి ఏలువాడును నేనే, తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న వాడిని నేనే అని చెప్పుకుంటూ ఉన్నాడు, తనకు తానే పొగుడుకుంటూ ఉన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే సామాన్యమైనటువంటి వారు కారు. కొన్ని కిలోమీటర్లు లేక కొన్ని మైళ్ళు వారి ప్రయాణము చేసి దేవుడు వారిని నడిపించాడు. వారు ఎలాగ వచ్చారంట? నక్షత్రము బాట ద్వారా వారు రావడం జరిగింది. అంటే నక్షత్రము జ్ఞానులను నడిపించింది. ఇది ఏ నక్షత్రము? ఈ లోకంలో చూసే నక్షత్రము కానే కాదు. అందుకనే వాక్యము ఏమని చెప్తూ ఉందంటే తేజోమయ నక్షత్రము అని సెలవిస్తూ ఉంది. నిజమైనటువంటి నక్షత్రం, లేదా ఇంగ్లీష్లో స్టార్ అని పిలుస్తూ ఉన్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా స్టార్లు మనుష్యులు పెట్టుకోవడం జరిగింది కదూ. ఈ మనుష్యులు పెట్టుకున్నటువంటి స్టార్లో ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా వెళ్ళినా అవసరమైతే మరణం పొందవలసిందే, చావవలసిందే. ఆ స్టార్ దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి. ఆ స్టార్ దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండి హక్కు ఉందా నీకు అని అడిగేవాళ్ళు లేకపోలేదు. కానీ యేసయ్య ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రము ఉదయించింది. అది ఎలాంటి నక్షత్రము? తేజోమయ నక్షత్రము. ఆ నక్షత్రము ప్రకాశించేది. ఆ నక్షత్రము మనలను నీతి మార్గములో నడిపించేది. ఆ నక్షత్రము మనలను చెడ్డదారిలోకి నడిపించేది కాదు. జ్ఞానులను ఎక్కడికి నడిపించిందంటే యేసయ్య దగ్గరకు నడిపించింది. జ్ఞానులను నక్షత్రము దారి చూపించింది. అంతేకాకుండా జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చి వారు ఆరాధన చేశారండి. అందుకనే ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటంట? క్రైస్ట్ అంటే చెప్పాలి. క్రైస్ట్ అంటే క్రీస్తుని, మాస్ అంటే ఆరాధన చేయుట. యేసయ్యను జ్ఞానులు వచ్చి ఆరాధన చేశారు. సామాన్యమైన సంగతి అంటారా? జ్ఞానులు ఆరాధన చేయడం ఏంటి? ఆ జ్ఞానులు మనకలాగా ఉన్నటువంటి వారు కారు. చాలా మేధావులు, చాలా తెలివైనటువంటి వారు. అలాంటి జ్ఞానులే యేసయ్య జన్మించాడంట. యేసయ్య దగ్గరికి వెళదాము, యేసయ్యను పూజిద్దాము, యేసయ్య దగ్గరికి ఆరాధన మనము చేద్దాము అనే తలంపు వారిలో ఉంది. ఆ తలంపు ప్రకారముగానే యేసయ్య దగ్గరకు వచ్చి వారు ఆరాధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి యథార్థమైన జీవము కలిగినటువంటి దేవునిని నీవు ఆరాధన చేయాలి. అలాగ ఆరాధన చేస్తూ ఉన్నామా? ఎంతవరకు క్లిప్పింగ్ సాంగ్ మనం చూసాం. ఆ క్లిప్పింగ్ సాంగ్లో ఏ మాటలు మనకు వినపడ్డాయి చూసాము మనము. ఇంటికి రంగులు, ఇంటికి అందము, ఇంటికి స్టారు, ఇంటికి అలంకరణ, ఇంటికి లైటింగు. దేవుడు వీటిని చూసి ఇష్టపడటం లేదు. నీ హృదయము ప్రభువుకు కావాలి. స్తోత్రాలు చెల్లించండి, హల్లెలూయా. నీ హృదయము ప్రభువుకు కావాలి, నీ మనస్సు ప్రభువుకు కావాలి.
అంటే దానికి అర్థము ఇల్లు కడుక్కోకూడదని చెప్పడం లేదు. ఇంటికి సరదాగా లైటింగ్ పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు నేను అనడం లేదండి. అన్నిటికంటే యేసయ్యను ఆరాధన చేయుట, యేసయ్యను ఘనపరచుట. జ్ఞానులు ఎలాగూ ఆరాధన చేశారో, జ్ఞానులు వెళ్ళి యేసయ్యను మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించారో, ఈరోజు ఈ రాత్రి నీవు యేసయ్యను ఘనపరిచినట్లయితే, యేసయ్యను జ్ఞానుల వలె నువ్వు ఆరాధన చేసినట్లయితే నీ బ్రతుకునంత దేవుడు మార్చివేస్తాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఈ రాత్రి కొన్ని నిమిషాల్లో మనము 2024 సంవత్సరములో మనము వెళుతూ ఉన్నాం. ఇలాగూ ఎన్నో నూతనమైనటువంటి సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. డిసెంబర్ 25 తారీఖుని గతిస్తూ ఉంది. అయినా నీ బుద్ధి మారకపోతే, నీ బ్రతుకు మారకపోతే, నీవు దేవుని సన్నిధిలో ఫలించకపోతే యేసయ్యను ఆరాధన చేయడం శుద్ధ దండగంట. అర్థమైందమ్మా? దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. యేసయ్యను నీవు నేను అందరము యవనస్తులైన చిన్నపిల్లలైన పెద్దవారైన ఎవరైనప్పటికీ కూడా 1 తారీఖున వచ్చిందంటే పెద్ద పండగ చేస్తాం మనం. ఆ తారీఖును నువ్వు చేసేటువంటి పండగ మరలా వచ్చే 1వ తారీఖు వరకు అదే పండగ చేసుకుంటూనే ఉండాలి. అలా ఉన్నావా నువ్వు? అలా చేస్తున్నావా? అలాగ ఆరాధనలో ఉంటున్నావా? అలాగ దేవుని ఘనపరుస్తున్నావా? దేవుని స్తుతిస్తూ ఉన్నావా? జ్ఞానుల కంటే ముందు గొర్రెల కాపరులకు దేవుడు దర్శనమిచ్చాడు. ఎవరి ద్వారా? దేవదూత గబ్రియేలు ద్వారా. అయ్యా గొర్రెల కాపరులారా, మీకొక శుభవార్త చెప్పడానికి ఈ లోకానికి నేను వచ్చాను. బెత్లెహేము అనే గ్రామములో ఒక రారాజు యేసయ్య జన్మించాడు. మీరు వెంటనే వెళ్ళి ఆ రారాజుని మీరు దర్శించండి అనే ఒక స్వరం వారికి వినిపించింది. వారు మొదటిలో చూసినప్పుడు, ఆ దేవదూతను చూసినప్పుడు చాలా భయపడ్డారు. వారు దెయ్యం అనుకున్నారు, భూతం అనుకున్నారు, నిజంగా మనిషా కాదా అనుకున్నారు. వెంటనే ఆ స్వరము విని వారు పరుగులెట్టి రారాజును దర్శించడానికి యేసయ్య దగ్గరికి వెళ్ళారు. దేవుడు వారిని యేసయ్య దగ్గరికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఏం చేశారంట? ఆరాధన చేశారంట. ఏం చేశారండి? ఆరాధన చేశారు. గొర్రెల కాపరులు ఆరాధన చేశారు, జ్ఞానులు ఆరాధన చేశారు, దేవదూతలు ఆరాధన చేశారు. నీ ఆరాధన ఎలాగుంది రాత్రి? యేసయ్యను నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధన చేయడానికి వస్తే కేవలం 31 తారీఖు నైట్ మాత్రమే ఆరాధన చేయడం కాదు, 1 తారీఖున ఆరాధన చేయడం కాదు, డిసెంబర్ 25లో ఆరాధన చేయడం కాదు. నీ జీవితము యేసయ్యకు సమర్పించు. దేవుడు మన బ్రతుకులను మార్చివేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే వారు ఏమయ్యారంట? కలవరపడ్డారు. ఏమయ్యారంటే కలవరపడ్డారు. ఎవరి మాట విని? జ్ఞానులు చెప్పే మాట విని వారు ఏమయ్యారంట? కలవరం అంటే భయం. వాళ్ళకి భయం పుట్టింది యేసయ్య జన్మించినప్పుడు. యేసయ్య చాలా సంవత్సరాల క్రితం బైబిల్లో ఉన్నటువంటి మాట. శిష్యులంట ఒక రోజున కలవరపడ్డారంట. ఏమయ్యారండి? కలవరపడ్డారు.
వారి ముఖాలు ప్రభు చూసినప్పుడు వారి ముఖములో వెలుగు లేదు, వారి ముఖములో కాంతి లేదు, వారి ముఖములో ఆనందము సంతోషము లేదు. వాళ్ళ జీవితాల్లో కలవరం వచ్చేసింది. ఏంటి కలవరం అంటే, భయంకరమైనటువంటి సముద్రములో వారి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయములో అకస్మాత్తుగా ఏం జరిగింది? తుఫాను చెలరేగింది. ఆ తుఫాను వచ్చినప్పుడు అయినను కూడా దేవుడు మనతో ఉన్నాడని కానీ, దేవుడు మన పక్షాన ఉన్నాడని కానీ వాళ్ళకి ధైర్యం సరిపోలేదు. అయ్యో, భయంకరమైన గాలి వచ్చేస్తూ ఉంది, ఈ కెరటాలన్నీ కూడా భయంకరంగా ఈ యొక్క పడవలోకి వెళుతూ ఉన్నాయి అని కేకలు వేస్తున్నారు. కానీ దేవుడు ఉన్నాడనే సంగతి వారు మర్చిపోయారు. భయంకరమైనటువంటి తుఫాను, వారు కేకలు వేస్తున్నారు. కానీ కేకలేసే కొద్దీ తుఫాను ఇంకా చెలరేగుతూ ఉంది. ఆ పడవ నీళ్లలో మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. అలాంటి సమయంలో యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? శిష్యులారా, కలవరపడకండి, నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నేను మీ ప్రభువుని. కలవరపడకండి, భయపడకండి, నేను మీ ప్రభువుని. శిష్యులు దేవుని స్వరము ఎప్పుడైతే విన్నారో వాళ్ళకున్నటువంటి భయము పోయిందనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకున్నటువంటి కలవరాన్ని దేవుడు తీసివేశాడంతే. ఈ రాత్రి నువ్వు ఏదైనా కలవరముగాక ఉంటేగాక కొన్ని నిమిషాలు నూతన సంవత్సరములో ఆ కలవరమంతా కూడా యేసు నామములో దూరంగా తొలగించునుగాక, విడుదల చేయునుగాక, బలపరచునుగాక, స్వస్థతపరచునుగాక, భయము నుండి దూరముగా పారద్రోలునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉంది. దేవుని యొక్క సన్నిధి ప్రతి హృదయములో తాకుతూ ఉంది. దేవుని యొక్క సన్నిధి ప్రతి ఒక్క వ్యక్తి మనస్సులో ఉంది. గమనించండి, జ్ఞానులు ఎలాగైతే ఆరాధన చేశారో, కాపురులు ఏ విధంగా అయితే ఆరాధన చేశారో, ఈరోజు మనమందరము కూడా ఆరాధన చేస్తూ ఉండగా పిరికితనము నుండి, భయము నుండి, ఉద్రేకము నుండి, కోపము నుండి, విముక్తి నుండి దూరముగా తొలగించబడాలని యేసయ్య కోరుతా ఉన్నాడు. నీ మనస్సు దేవునికి ఇయ్యి, నీ హృదయమును దేవునికి ఇయ్యి. ఇంటి అలంకరణ ఆశీర్వాదం కాదు, ఇల్లు శుభ్రం చేసుకోవడం మంచిదే, కానీ దేవునిని నీవు యథార్థంగా ఆరాధన చేయకపోతే కాక నీకొచ్చే ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుచేత ఈ రాత్రికాల సమయమందు జ్ఞానులు ఎలాగైతే ఆరాధన చేశారో, దేవదూతలు ఎలాగైతే ఆరాధన చేశారో, మనమందరము కూడా ఆరాధన చేసి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన బిడ్డలముగా రానున్నటువంటి నూతన సంవత్సరములో దేవుడు మనలను బలపరచునుగాక, దేవుడు మనలను విడుదల చేయబడునుగాక, దేవుడు మనలను ఆశీర్వదించునుగాక, దేవుడు మనలను అభిషేకించునుగాక, దేవుడు మనలను విముక్తి దయచేయునుగాక. ఈ కొద్ది మాటలను ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక.
చేతులెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు నాన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయమందు మరి నాన్నగారు మరి వేదిక దగ్గరికి రావాలని ప్రభు పేరిట జ్ఞాపం చేస్తూ ఉన్నాం. మనము స్తుతి ఆరాధన కొన్ని నిమిషాలు మరి నడిపించుకునే సమయం ఆసన్నమైనది. ఇంకా మనకు 10 నిమిషాలు మాత్రమే మనకు ఉంది.